ఏందమ్మా ఎట్లుంది మొత్తం హడావుడి ఎట్లుంది కవితమ్మ? మంచిగా మీరు ఏం తింటున్నారు? మేమా అన్నం తింటున్నాం. మరి కేసీఆర్ దిక్కుంటారా కేసీఆర్ బిడ్డ దిక్కుంటారా? ఇక ఇప్పుడు బిడ్డ దిక్కుందాం. ఎందుకు ఆయన చేత కాదు చేతనైనామే చేసుకొస్తుంది అన్ని మాకు. కొడుకుని కాదని బిడ్డకి ఎందుకు సపోర్ట్ చేస్తారు? ఎందుకు చేస్తామంటే మా అక్క మేము చేస్తాం ఆమె దిక్కు. ఏందమ్మా ఎట్లుంది మొత్తం హడావుడి ఎట్లుంది కవితమ్మ? మంచిగా మీరు ఏం తింటున్నారు? మేమా అన్నం తింటున్నాం. ఆహా, ఇది ఏంది? చికెన్ మీకు పప్పుచారు దొరకలేదని బాధ గదే కావాలి సార్. మరి మేము రైతు బిడ్డాం కదా, పనికోతాం కదా, ఉపయోగ పనికి ఇంత అంబాలి పొద్దున ఇంత అన్నం కూరగాయలతో తింటాం. చికెన్ మటన్ తింటారు కదా? తింటాం కానీ వారానికి ఒకసారి తింటాం. అట్లా ఇది పండుగ చేస్తే మాకు తినబుద్ధి కాదు, ఏదో ఒక మామూలు తీసుకోవాలి. ఇంత అయితే 2 ముక్కలు కాదు, ఆడ పప్పుచారు ఉంది, అన్నం ఉంది. తినాలి సార్. తెలుసు వారికి లోకేశ్వర్ సారు, తెలుసు వారికి లోకేశ్వర్ సారు, బాగా లోకేశ్వర్ సారు. అదే ఇది ఎట్లుంది టేస్ట్ ఎట్లుంది? ఈ టేస్ట్గా అన్నం తింటే ముక్కలు ఉంది. ఏది ఏ ముక్కలు తింటో తెలుసు సార్. తినండి ఎట్లుంది అది చెప్పండి. ఒక ముక్క తిని మంచిగా ఉందా? బానే ఉందా? అన్ని బాగానే ఉన్నాయి. ఏమేమి తిన్నారమ్మా మీరు? మటన్, చికెన్, సీటు, మిర్చి అన్ని. ఇప్పుడు మన కేసీఆర్ గారి పేరు, పాత పార్టీ పేరు కవితమ్మ గారు తీసుకోవడం జరిగింది, టిఆర్ఎస్ అని కదా. కేసీఆర్ బిడ్డ ఆమె దిక్కుండాలి మనం పార్టీ మొత్తం. మరి కేసీఆర్ దిక్కుంటారా కేసీఆర్ బిడ్డ దిక్కుంటారా? ఇక ఇప్పుడు బిడ్డ దిక్కుందాం కదా. ఎందుకంటావు? ఆయన చేత కాదు చేతనైనామే చేసుకొస్తుంది అన్ని మాకు. కేసీఆర్ కొడుకు కూడా ఉన్నాడు, కొడుకుని కాదని బిడ్డకి ఎందుకు సపోర్ట్ చేస్తారు? ఎందుకు చేస్తామంటే మా అక్క మేము చేస్తాం ఆమె దిక్కు. ఆమె 5 ఏళ్ళు 10 ఏళ్ళు చేయని ఆమె మీకు ఇచ్చిన హామీలు చేస్తుంది అన్న నమ్మకం ఉందా? చేస్తే ఉందా? ఏమేమి హామీలు మీకు కావాలి? అదే ఏమేమి హామీలు అంటే మాకు రైతు బిడ్డలకు ఇంత పని ఉపయోగం పని పెట్టాలి. మాకు ఇంత ఏదన్నా సాయం లేని వాళ్ళకు లవన్ పట్టణం ఏదో ఇప్పుడు ఒంటరి మహిళలు ఉన్నాం సార్. మేము ఒంటరి దాన్ని, కాకపోతే ఏదో ఇంత సమాధానం ఇవ్వాలి. గట్లా గదొకటి ఉండదా ఉద్దేశం. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు, ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చిండ్రా? ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ఉన్న రేవంత్ రెడ్డి ఒకటి అమలు చేస్తుండే రేవంత్ రెడ్డి చేస్తుండ ఒకటి చేస్తుండ. మరి ఇప్పుడు కవితకు వచ్చినాక రేవంత్ రెడ్డి కన్నా మంచి చేస్తారా లేకపోతే రేవంత్ రెడ్డి చేస్తారా? ఓట్లు గెలిచినప్పుడు 10 చేస్తారు సార్. ఇప్పుడు మీరు ఓటు వేయమంటే కవితకి వేస్తారా రేవంత్ రెడ్డికి వేస్తారా? మేము మా పార్టీ కదా, మేము వేస్తాం. జనాలు కదా వేస్తాం. చెప్పండి. కవితకి వేస్తాం కానీ అన్నం కావాలి కదా. వాడు ఉంది. ఓకే.